ఈనాటి ధ్యాన వాక్యము లూకా సువార్త 16వ అధ్యాయము 9వ వచనము. మీకు స్నేహితులను సంపాదించుకొనుడి అని వ్రాయబడిన చిన్న మాటను మనము పరిశుద్ధాత్మ సహాయముతో ధ్యానించుకొనినట్లయితే, మీకు స్నేహితులను సంపాదించుకొనుడి. ఈ మాట విన్న వెంటనే నాకు స్నేహితులు లేరు, దేవుడు స్నేహితులని సంపాదించుకోమన్నాడు కదా అని ఎలా పడితే అలా లోక సంబంధమైన వారితో సహవాసం చేయాలనేటువంటి ఆలోచన రాకూడదు. ఆత్మ సంబంధంగా దేవుని యొక్క వాక్యాన్ని పరిశుద్ధాత్మ సహాయముతో మనం ధ్యానించుదుముగాక. ప్రియ దేవుని బిడ్డలారా, జీవితం అనున్నది సంబంధాల మీద ఆధారపడి ఉంటుంది. కొంతమంది వారి బ్రతుకు దినాలన్నీ వస్తువులను సమకూర్చుకొనుటలోనే కాలం గడుపుతూ ఉంటారు. అయితే ఒకనికి ఎంత ఆస్తి సిరి ఉన్నా అది అతనికి జీవాధారము కాదు అనే మాట గుర్తుంచుకోవాలి. మరికొందరు కొన్నిటిని సాధించుటలోనే జీవితాన్ని గడుపుతూ ఉంటారు. ఈ లోకంలో ఎన్ని సాధించినా, ఎన్ని పేరు ప్రఖ్యాతులుగాంచిన గౌరవ ఘనతలు పొందుకున్నా అవన్నీ కూడా ఒక దినాన గతించిపోయేటువంటివి అని గుర్తుంచుకోవాలి ఎప్పటికీ. అయితే చివరికి నిత్యములో నిలిచి ఉండేది దేవునితో కలిగి ఉన్న అన్యోన్య సహవాస సంబంధమే. గనుకనే ఈ లోకములో బ్రతికిన దినములన్నిట ఆత్మ సంబంధమైన స్నేహితులను సంపాదించుకొనుటకై మనము ఆశించాలి. యోహాను సువార్త 15వ అధ్యాయము 13వ వచనాన్ని ధ్యానించినట్లయితే, తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడునూ లేడు. ప్రతి ఒక్కరము కూడా క్రీస్తు ప్రేమ కలిగి ఒకరినొకరు పురికొల్పుకోవాలి. దేని నిమిత్తం అంటే, ఈ కడవరి దినాలలో సమాజముగా కూడుట మానక, సత్కార్యము చేయుటకు, ప్రార్థనలు ఏకీభవించుటకు, ఒకరినొకరు ఒకని భారములనొకడు భరించుచు, ఆత్మ సంబంధమైన విషయాలలో స్నేహభావము కలిగి పురిగొల్పుకొనొచ్చు క్రీస్తు ప్రేమలో అంటుకట్టబడి కొనసాగింపబడుతూ ఉండాలి. అయితే పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి దావీదు యొక్క జీవితాన్ని గమనిస్తే కొన్ని చోట్ల మంచి స్నేహితులను కలిగి ఉన్నటువంటి విషయాన్ని మనం చదువుకోగలుగుతాం. మనందరికీ పరిచయమైనటువంటి ఒక వ్యక్తి ఉన్నారు. దావీదుకు ప్రాణ స్నేహితుడైన యోనాతాను. ఈ యోనాతాను దావీదును ధైర్యపరచటం, బలపరచటం సమూయేలు మొదటి గ్రంథం 23వ అధ్యాయం 17వ వచనంలో చూస్తాం. ఈ దినాలలో అటువంటి స్నేహితులు ఎంత వెదికినా కనబడరేమో. ధైర్యపరచటమేమో గాని భయపెట్టటం, వారిని కృంగదీయటం, బలహీనపరచటం, సూటిపోటి మాటలతో వారిని ఇంకా కృంగదీసేటువంటి వారే అనేకులు ఈ దినాలలో కనిపిస్తూ ఉంటారు. అయితే అలనాడు దావీదునకు ఒక మంచి స్నేహితుడు కలిగి ఉన్నారు, యోనాతాన్ అనేటువంటి వ్యక్తి. రెండవదిగా సమూయేలు 2వ గ్రంథము 17వ అధ్యాయములో గమనిస్తే, హూషైని దేవుడు అనుమతించి దావీదుకు విరుద్ధమైన ఆలోచనను చెడగొట్టుటకు వాడుకుంటున్నాడు. ఒక మంచి ఆలోచన ఇచ్చేటువంటి వ్యక్తిగా. ఈ దినాల్లో చాలా మంది స్నేహితులు ఉంటారు, కానీ మంచి ఆలోచననిచ్చేటువంటి వారు చాలా అరుదుగా ఉంటారు. ఇచ్చినా ఎక్కడో కొంచెం స్వార్థం అనేది దాగి ఉంటుంది. ఇంకొక వ్యక్తి సమూయేలు 2వ గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనంలో, తూరు రాజైన హీరాము దావీదు తదనంతరము కూడా మందిరం కట్టుటకు సహాయకుడుగా ఉండుటకు ముందుకొస్తున్నాడు అక్కడ హెల్ప్ చేయటానికి. ఇక్కడ మరొక అంశం మనము తెలుసుకోవాలి. ఎవరితో స్నేహం చేయకూడదు అనేది కూడా గుర్తించాలి. ఈ దావీదునకు మంచి స్నేహితులు కలిగి ఉన్నారు, బలపరిచారు, ధైర్యపరిచారు, మందిరం కట్టే విషయంలో కూడా హెల్ప్ చేస్తున్నారు. తర్వాత దినాల్లో బాగానే ఉంది అంతా. అయితే ఎటువంటి వారితో స్నేహం చేస్తే మన జీవితాలకు నష్టం కలుగుతుంది అనేది కూడా మనం తెలుసుకుంటే చాలా మంచిది. కడవరి దినాల్లో చాలాసార్లు అపవాది అనేకులను మోసగిస్తూ ఉంటది కనుక. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 24వ వచనాన్ని చదివినట్లయితే, కోపచిత్తునితో సహవాసము చేయకుము, క్రోధము గల వానితో పరిచయము కలిగి ఉండకుము అని. ఇంకా పౌలు గారు చెప్తున్న మాట ఏంటంటే, కొరింథీయులకు రాసిన పత్రికలో అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, లోకముతో స్నేహము
చేయకూడదు. ఈ లోక స్నేహం దేవునితో వైరమని, అతడు లోకానికి దేవునికి శత్రువు అవుతాడని కూడా గుర్తుంచుకోవాలి. ఈ విషయాన్ని మనం గుర్తించినట్లయితే ఇక్కడ యెహోషాపాతు అనే రాజు మనకి గుర్తుకొస్తారు. ఈ యెహోషాపాతు యొక్క రాజు జీవితాన్ని గమనిస్తే ఒకసారి ప్రవక్త ద్వారా హెచ్చరింపబడుతూ ఉన్నాడు. ఏమనంటే, భక్తిహీనులకు సహాయము చేసి యెహోవా శత్రువులకు స్నేహితుడవైతివి గనుక అందువలన యెహోవా సన్నిధి నుండి కోపము నీ మీదికి వచ్చును అని గద్దిస్తున్నారు. అంతేకాకుండా మిక్కిలి దుర్మార్గముగా ప్రవర్తించిన రాజైన అహజ్యాతో స్నేహము చేసి ఉంటివి గనుక అనే మాట అక్కడ కనిపిస్తుంది. నీ పనులను భంగము చేయుదును అంటే, మిక్కిలి దుర్మార్గముగా ప్రవర్తించిన రాజైన అహజ్యాతో స్నేహం చేస్తున్నావు, ఇలా దేవునికి విరుద్ధమైనటువంటి వారితో నువ్వు చేయగలుపుతున్నావు గనుక నీ పనులను భంగము చేయుదునని ప్రవక్త ద్వారా హెచ్చరింపబడుతున్నాడు ఆ వ్యక్తి. నిజమే ప్రియులారా, అనేక సార్లు మనం మంచిగానే ఉంటాము, కానీ మన స్నేహము మన సహవాసమును బట్టి దేవుడు ఒక్కొక్కసారి కోపపడే పరిస్థితులు ఎదురవచ్చు. దానిని కాస్త మనము ఆగి ఆలోచించి నూతనపరచుకోవాలి. కొన్నిసార్లు ఏమవుతుందంటే, ఈ సహవాసం చేయకూడదు అవిశ్వాసులతో, భక్తిహీనులతో మనం అలా ఉండకూడదు అనుకున్నా కూడా అనుకున్నని రీతిగా ముఖస్థుతి కోసము ఏదో ఒక కారణాన్న బంధాలను స్నేహాలను వదులుకోలేకపోతుంటారు. కానీ ఒకటి నిజం, ఈ దినాన చాలామంది సొంత మనస్సులో లేని ఆలోచనలను స్నేహితుల ద్వారా విని వారి లోక ఆలోచనలకు ప్రభావితులవుతూ ఉన్నారు, కలిసిపోతున్నారు వారితో. అందువలన లోకమే దైవిక మనుషులలోని దైవత్వాన్ని అణచివేస్తుంది. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును అన్నప్పుడు మంచి సాంగత్యము దుష్ట నడవడిని జయించును గదా. గనుక స్నేహితులను ఎన్నుకునేటప్పుడు కాస్త ఆలోచించి, ఆత్మీయులైన దావీదుకున్నటువంటి కొందరు మంచి స్నేహితులు ఉన్నారు కదా, ఆ విధమైన మంచి స్నేహితులను, దానియేలుకున్నటువంటి ప్రార్థనా పరులైన స్నేహితులను దేవుడు మనకు మాదిరి ఉంచినప్పుడు ఆత్మల వివేచనతో దైవ చిత్తానుసారమైనటువంటి స్నేహితులను కలిగి ఉండటానికి ప్రభువుకు అప్పగించుకోవాలి. వీటన్నిటికంటే ప్రాముఖ్యంగా మన జీవితంలో ముఖ్య స్నేహితుడిగా, ప్రాణ స్నేహితుడిగా మన యేసుక్రీస్తే మనకు మూలమై ఉండాలి. అటువంటి ముఖ్య స్నేహితునిగా యేసయ్యను మనం ఉంచుకొనినప్పుడు ఆ యేసు తానే తనకిష్టమైన వారిని మనకు స్నేహితులుగా ఎవరు మన జీవితాలకు అవసరమో వారిని అనుమతిస్తారు. దాని కొరకు కూడా దేవుని సన్నిధిలో వేడుకోవాలి. అలా ఆత్మీయులైనటువంటి స్నేహితులను, అటువంటి వారితో సహవాసం కలిగి ఉన్నప్పుడు అటువంటి ప్రార్థన, వారి యొక్క సహవాసం ద్వారా ఆత్మీయ జీవితంలో మనకు కూడా కాస్త బలము, ఆత్మీయతలకు ఊరట కలుగుతూ ఉంటుంది. ఆ ప్రార్థన సహాయం, ఆ ప్రార్థన సహకారం అనేది దేవుని రక్తకోటలో మనల్ని భద్రముగా ఉంచుతుంది అనేటువంటి మాట ఎన్నటికీ మనం మరవకూడదు. ఏ విధము చేతనైనా ఈ కొద్ది మాటలను వినుచున్న ప్రతి ఒక్కొక్కరి జీవితాలకు యేసుక్రీస్తు తానే ముఖ్య స్నేహితుడిగా ఉండి తనకిష్టమైన వారిని ప్రతి వారి జీవితాలలో ఆత్మీయులైన స్నేహితులను అనుమతించి ఆత్మ సంబంధమైనటువంటి మంచి పోరాటం పోరాడి పరలోక రాజ్యానికి సిద్ధపరచునుగాక. ఆమెన్. ప్రార్థన. ప్రేమస్వరూపి, ప్రాణప్రియుడా, కృపగలిగిన యేసయ్య, మీ ఘనమైన నామాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం నాయనా. ఈ లోకములో వేటినో సంపాదించుకుంటూ ఉన్నాము, కానీ అనేక సార్లు ఆత్మీయులైనటువంటి స్నేహితులను సంపాదించుకునే విషయంలో అనేక సార్లు మరచిపోతూ ఉంటున్నాం స్వామి. అయ్యా, ఈ లోకములో జీవించినంత కాలం నా తండ్రి ఆత్మీయులైన స్నేహితులను కలిగి ఉండి, మరి ముఖ్యముగా మిమ్ములను ముఖ్య స్నేహితునిగా కలిగి ఉండి నా తండ్రి ఈ లోకముతోనైనా లోకములో ఉన్న వాటిని నేను ప్రేమించక, వాటిని స్నేహించక, ప్రార్థనా పరులతో పరిశుద్ధులతో సహవాసము కలిగి ఉంటూ పరలోక రాజ్యము కొరకై సిద్ధపరచబడటానికి కృపచేత నడిపించమని నజరేయుడైన యేసు నామమున అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.